మనలో ఒకడిగా బ్రతికి మనిషి ఎలా బ్రతకాలో చెప్పే భగవద్గీతను ఈ ప్రపంచానికి అందించిన గొప్ప అవతారమే శ్రీకృష్ణ అవతారం. ద్వాపర యుగానికి చెందిన మహాభారతంలో శ్రీకృష్ణుడితో పాటు పాండవులు, కౌరవులందరూ చంద్రవంశానికి చెందిన క్షత్రియులైతే, త్రేతాయుగానికి చెందిన శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించాడు. సూర్యవంశానికి మూల పురుషులుగా మనువు, ఇక్ష్వాకు గురించి చెప్పుకుంటాం. మరి చంద్రవంశానికి మూల పురుషుడెవరు? చంద్రవంశం గురించి తెలుసుకుంటేనే శ్రీకృష్ణుడి వంశం మొత్తం అర్థమవుతుంది. అందుకనే శ్రీకృష్ణుడి పూర్వీకులైన చంద్రవంశీకుల చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతంలో శ్రీకృష్ణుడి పాత్ర కొంతవరకే కనిపిస్తుంది. పాండవులను యుద్ధంలో గెలిపించే క్రమంలో మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడి అవతారంలో మొదటి నుండి చివరి వరకు జరిగే ప్రతి ఘట్టం మనకు భారతంలో పెద్దగా కనిపించదు. అందుకనే దశావతారాల చరిత్రను క్లుప్తంగా వివరిస్తూ భాగవతాన్ని రచించారు వేదవ్యాసుల వారు. ఆ భాగవతాన్ని అందరికీ అర్థమయ్యేలా అచ్చ తెలుగులో అనువదించిన వారు పోతన. శ్రీకృష్ణుడి సంపూర్ణ చరిత్రను తెలుసుకోవాలంటే 2 పురాణాలు చదవాలి. మొదటిది భాగవతం అయితే రెండవది బ్రహ్మవైవర్త పురాణం. ఈ 2 పురాణాల్లో మనకు శ్రీకృష్ణుడి పూర్తి చరిత్ర కనిపిస్తుంది. భాగవతంలో మొత్తం 10 స్కందాలు ఉంటాయి. అందులో 10వ స్కందంలో మొత్తం శ్రీకృష్ణుడి చరిత్రే ఉంటుంది. ఇక 9వ స్కందంలో శ్రీకృష్ణుడి పూర్వీకుల చరిత్ర మొత్తం ఉంటుంది. సూర్యుని అంశతో పుట్టినవాడే మనువు అని పురాణాలు చెబుతున్నాయి. ఆ మనువే ప్రస్తుతమున్న మన్వంతరాన్ని నడిపించే కాలానికి చక్రవర్తి. ఈ మనువుకి 10 మంది కుమారులు. వారందరిలో పెద్దవాడు ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకువే సూర్యవంశంలోని మొదటి చక్రవర్తి. శ్రీరాముడు ఈ ఇక్ష్వాకు వంశంలోనే జన్మించాడు. ఇక చంద్రవంశం విషయానికొస్తే ఆ కాలంలోనే చంద్రుడికి తారకు బుధుడు అనే కుమారుడు జన్మించాడు. అతను గ్రహస్థితిని పొందడానికి ముందు దేవలోకంలోనూ భూలోకంలోనూ సంచరించేవాడు. చంద్రవంశానికి మూల పురుషుడే ఈ బుధుడు. ఇలా చంద్రవంశం ప్రారంభమైంది. చంద్రుడి కుమారుడైన బుధుడు ఒకనాడు భూమిపై మానవ రూపంలో సంచరిస్తూ ఉండగా ఇలా అనే స్త్రీతో వివాహం జరిగింది. ఇంతకీ ఎవరు ఈ ఇలా అంటే ఈమె కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనువుకి ఉన్న 10 మంది కొడుకుల్లో పెద్దవాడు ఇక్ష్వాకు అయితే మిగతా 9 మంది కొడుకుల్లో ఒకడు సుద్యుమ్న. నిజానికి ఈ సుద్యుమ్నుడే సూర్యవంశానికి తొలి చక్రవర్తి కావాల్సింది. కానీ అతను ఒకసారి అడవిలో విహరిస్తూ అనుకోకుండా కుమారవనం అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వనం పార్వతీ పరమేశ్వరుల ఏకాంత ప్రదేశం. ఎవరైనా పురుషులు ఆ ప్రదేశానికి వెళితే వారు వెంటనే స్త్రీగా మారిపోతారని శివుడు నిబంధన పెట్టాడు. ఈ నిబంధన గురించి సుద్యుమ్నుడికి తెలియదు. అలా కుమారవనంలోకి వెళ్ళిన సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు. అంతేకాకుండా తన గతాన్ని కూడా మర్చిపోయాడు. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు తిరుగుతూ తిరుగుతూ చంద్రుడి కుమారుడైన బుధుడు నిర్మించుకున్న ఆశ్రమాన్ని చేరుకుంది. సౌందర్యవతి అయిన ఆమెను చూసి బుధుడు ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమె వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆమెకు గతం ఏమీ గుర్తులేదని బుధుడికి అర్థమైంది. తన పేరును మాత్రం ఇలా అని చెప్పింది. అలా ఇలను బుధుడు వివాహం చేసుకున్నాడు. బుధుడికి ఇలకి జన్మించిన గొప్ప చక్రవర్తే పురూరవ. పురాణాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి ఈ పురూరవ. ఈ భూమి మీద చంద్రవంశానికి మొదటి చక్రవర్తి కూడా పురూరవుడే. అలా అక్కడి నుండి చంద్రవంశం విస్తరించింది. అంటే పురూరవలోనూ సూర్యవంశం యొక్క రక్తం ఉందన్నమాట. ఇక బుధుడు సుద్యుమ్నతో పాటు భూలోకం నుండి దేవలోకం వెళ్ళిపోయాక సూర్యవంశానికి ఇక్ష్వాకు చక్రవర్తి అయ్యాడు. అయితే బుధుడికి ఇలకి జన్మించిన పురూరవ సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలన చేయసాగాడు. ఈ పురూరవుడు పరిపాలించిన రాజ్యమే ప్రతిష్టానపురం. చంద్రవంశం యొక్క తొలి రాజధాని కూడా అదే. అటు కురువంశానికి అలాగే యదువంశానికి కూడా మూలమైన చంద్రవంశం ఇలా ప్రారంభమైంది. బుధుడి కుమారుడు కాబట్టి పురూరవకి దేవలోకంతో కూడా మంచి బంధుత్వాలున్నాయి.
అలా ఒకనాడు దేవలోకానికి పురూరవుడు వెళ్ళినప్పుడు అతన్ని అక్కడే ఉన్నటువంటి అప్సరస అయిన ఊర్వశి ప్రేమించింది. కానీ మిత్రావరుణుల శాపం వల్ల ఊర్వశి భూమి మీద మానవ రూపంలో స్త్రీగా కొన్ని సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. అప్పుడు పురూరవుడు మానవ రూపంలో ఉన్న ఊర్వశిని వివాహం చేసుకున్నాడు. పురూరవుడు ఊర్వశుల ప్రేమకు గుర్తుగా వారికి 6 కొడుకులు జన్మించారు. ఆ తర్వాత ఊర్వశి పురూరవుణ్ణి విడిచిపెట్టి తన లోకానికి వెళ్ళిపోయింది. పురూరవ యొక్క 6 కుమారుల్లో పెద్దవాడు ఆయు. ఆయు యొక్క కుమారుల్లో పెద్దవాడు నహుష. పురూరవ తర్వాత ఈ నహుషే గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఇంద్రలోకాన్ని సైతం కొంతకాలం పరిపాలించిన శక్తివంతుడు ఈ నహుషుడు. ఇతడు ఇంద్రుడికి మంచి స్నేహితుడు కూడాను. అయితే ఆ అహంకారంతోనే నహుష సప్త ఋషులతో తన పల్లకిని మోయించుకున్నాడు. అంతేకాకుండా సాక్షాత్ ఇంద్రుడి భార్య అయిన సచీదేవిని పొందాలని ప్రయత్నించాడు. ఈ తప్పుల వల్ల నహుషకి సప్త ఋషుల్లో ఒకరైన అగస్త్య మహర్షి శాపం ఇచ్చాడు. అగస్త్యుడు ఇచ్చిన శాపం ప్రకారం మహాభారత కాలం వరకు ఒక పెద్ద కొండ చిలువగా మారి 1000 సంవత్సరాలు దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. అలా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు వల్ల నహుష శాప విమోచనాన్ని పొందాడు. ఈ నహుషుని కుమారుడే యయాతి. ఇతనే మహాభారత అంశానికి అసలైన మూలపురుషుడు. మహాభారతంలో ఉన్న యదువంశం మరియు కురువంశాలు ఈ యయాతి నుండే వచ్చాయి. ఈ వంశాలే మహాభారతంలోని శ్రీకృష్ణుడి వంశం మరియు కురు పాండవుల వంశం. కృష్ణుడు ఈ యదువంశానికి చెందిన క్షత్రియుడు. ఈ యయాతి తర్వాతే చంద్రవంశం ఎన్నో వంశాలుగా విడిపోయింది. యయాతి చరిత్ర పూర్తిగా తెలుసుకుంటేనే మహాభారతం స్పష్టంగా అర్థమవుతుంది. మహాభారతానికి అసలైన మూలపురుషుడు, అత్యంత ప్రఖ్యాతి చెందిన యయాతి చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యయాతి పరిపాలిస్తున్న ప్రతిష్టానపురానికి దగ్గరలో మరో రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని వృషపర్వుడు అనే రాక్షసరాజు పరిపాలించేవాడు. ఇతను హిరణ్యకశ్యప వంశానికి చెందినవాడు, క్షత్రియుడు. ఈ వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ. ఒకనాడు రాజకుమారి అయిన శర్మిష్ఠ తన చెల్లికత్తెలతో కలిసి వనవిహారానికి బయలుదేరింది. వారితో పాటు రాజగురువైన శుక్రాచార్యుని గారాల పట్టి దేవయాని కూడా వెళ్ళింది. కాసేపు వనంలో కాలక్షేపం చేసిన తర్వాత సమీపంలోనే ఉన్న ఒక సరోవరంలో జలక్రీడకై ఉపక్రమించి వారు ధరించిన వస్త్రాలను తీసేసి గట్టుపై పెట్టి ఆనందంగా జలకాలాడడం మొదలుపెట్టారు. అంతలో వచ్చిన సుడిగాలి తీవ్రతకు గట్టు మీద పెట్టిన వస్త్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఆ గాలి తీవ్రతను చూసి భయపడిన వారందరూ గట్టుపై ఉన్న వస్త్రాల్లో ఎవరికి దొరికిన చీర వారు తీసుకొని కట్టుకున్నారు. ఆ హడావిడిలో రాజకుమార్తె అయిన శర్మిష్ఠ దేవయాని యొక్క చీర కట్టుకుంది. సహజంగానే అహంకారి అయిన దేవయాని తన చీరను శర్మిష్ఠ కట్టుకోవడం చూసి ఆమె కోపం కట్టలు తెంచుకుంది. శర్మిష్ఠ తన చీరను కట్టుకోమని దేవయానికి అందించింది. దాన్ని కనీసం తాకకుండానే అసహ్యించుకొని శర్మిష్ఠతో కోపంగా ఇలా మాట్లాడింది దేవయాని. బ్రాహ్మణ పుత్రికను నేను, అదీ కాక ఈ రాజ్యానికి గురువైన శుక్రాచార్యుని కుమార్తెను. కనుక నువ్వు నా శిష్య సమానురాలివి. నీవు నాకంటే తక్కువ. ఉచితానుచితాలు మరిచి నువ్వు నీ మైలచీర నన్ను కట్టుకోమంటావా అంటూ ఈసడించుకుంది. దేవయాని మాటలు శర్మిష్ఠను ఆగ్రహానికి గురిచేశాయి. ఓసి దేవయాని, నేను ఈ రాజ్యానికి రాజైనటువంటి వృషపర్వుడి కుమార్తెను. నా తండ్రి ఆస్థానంలో చేతులు కట్టుకొని పనిచేసుకొని బ్రతికేవాడు నీ తండ్రి. అలాంటిది నువ్వు నా దగ్గర అహంకారాన్ని చూపిస్తున్నావా? పైపెచ్చు నా వంటి రాజకుమార్తె చీర నీకు కట్టుకోవడానికి దొరకడమే నీ అదృష్టం. అలాంటిది నాపై నువ్వు అధికారాన్ని శాసిస్తావా? రాజగురువైన శుక్రాచార్యుల వారి కూతురు అని క్షమించి నిన్ను వదిలిపెడుతున్నాను. ఎక్కువగా నోరు పారేసుకుంటే తక్షణమే నిన్ను శాసించగలను. ఇంకా మాట్లాడితే కఠినంగా శిక్షించగలను. జాగ్రత్త అంటూ గంభీరంగా పలికింది శర్మిష్ఠ. దానికి దేవయాని శర్మిష్ఠ కట్టుకున్న తన చీరను వెంటనే ఊడదీసింది. ఆ చర్య సహించలేని శర్మిష్ఠ కోపంతో ఊగిపోతూ దేవయానిని పక్కనే ఉన్న పాడుబడిన బావిలో తోసేసి తన చెలికత్తెలతో కలిసి రథంలో తన అంతఃపురానికి వెళ్ళిపోయింది. తనకు జరిగిన అవమానానికి దేవయాని ఏ విధంగా పగ తీర్చుకుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.